స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, మీరు చాలా సందర్భాల్లో మీ ప్రసంగాల్లో కూడా నేను విన్నాను, గోసేవకు మించిన మరో సేవ లేదు, గోమాతని పూజించాలి అనేసి. నేను ఇక్కడ మన ఆశ్రమంలో కూడా చూశాను, చాలా గోవులు చాలా స్వచ్ఛంగా అంటే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గోసేవ గురించి ఒక్కసారి మీ మాటల్లో మరొక్కసారి. గోవు అనేది గావో విశ్వస్య మాతరహ అని మనకు ఒక వాక్యం. అంటే ఈ భూమి మీద ఏదైతే ప్లానెట్ మనం బ్రతుకుతున్నామో, మనుష్యులు బ్రతికేటువంటిది భూమి కదా, ఇక్కడ మనం ఉన్నాం. ఈ భూమిని కాపాడేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. సో ఆ శక్తుల్లో సూర్యుడు ఖగోళంలో ఉండి కాపాడితే, భూమి మీదనే ఉండి భూగోళంలో ఉండి కాపాడేటువంటి ఏకైక శక్తివంతమైనటువంటిది స్వరూపం గోవు. ఇది చాలా చాలా పరిశోధనలో తేటతెల్లమైంది. అవునండి. మన మహర్షులు కానీ, లేదు సాక్షాత్తు శ్రీకృష్ణుడు కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఇలాంటి గొప్ప గొప్ప శక్తిమంతులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు గోవుని ఎందుకు ఫాలో అయ్యారు, గోవుని ఎందుకు ఆరాధించారు, గోవుని ఎందుకు అంత ప్రామినెన్స్ ఇచ్చారని చూస్తే, ఈ భూమి మీద మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ఎలిమెంట్ గోవు. సో ఈ గోవుని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈరోజు మనం వాటర్ని పాడు చేసుకున్నాం, భూమిని పాడు చేసుకున్నాం. భూమి మొత్తం కెమికల్స్ తోటి, పాయిజనస్ వీటితోటి పొల్యూట్ అయిపోయింది. వాటర్ ఎంత కండామినేట్ చేయాలో అంత కండామినేషన్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. ఇంకా అవ్వందల్లా ఫైర్, ఎందుకంటే దాన్ని ఏం చేయలేవు, అది కాల్చేస్తుంది దేన్ని. కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆకాశము ఇంకా వేరే పంచభూతాల్లో 3 ఎలిమెంట్స్ని మనం ఎంత నాశనం చేయాలో మనిషి సర్వనాశనం చేసేస్తున్నాం. కానీ అట్లీస్ట్ మన పరిసరాల్లో అయినా, మన వరకైనా మనల్ని ప్రొటెక్ట్ చేయగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఎలిమెంట్ ఏంటంటే గోవు. ఇది మన శాస్త్రాలు పరిశోధించాయి, మన ఋషులు పరిశోధన చేశారు, పెట్టారు. మేము కూడా దాని అనుభూతి పొందుతున్నాం. ఇక్కడ ఇంతమంది ఉన్నా కోవిడ్లో ఎవ్వరికి ఏ ఎఫెక్ట్ కలగలేదు. ఇంతమంది ముసలోళ్ళతో సహా ఉన్నాం, ఎవ్వరికి ఏం కలగలేదు. అంటే వ్యాక్సిన్ వేసుకున్నారు, ఆ ట్రీట్మెంట్ ఏదైతే అంటారో అయ్యారు, కానీ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ప్రమాదాలు ఎవ్వరికి ఏం రాలేదు. కారణం మా అందరికీ పూర్తి విశ్వాసం ఏంటంటే గోవు. కాబట్టి గోవు యొక్క ప్రాధాన్యత గురించి చెప్పాలంటే ఇది ఒక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. సో మనకు 3,000,000 దేవతలు గోవులో ఉన్నారని బొమ్మలు వేస్తారు. 3,000,000 దేవతలు అంటే ఏంటంటే, దేవతలు అంటే రక్షించే వాళ్ళని అర్థం. అసురులు ఏంటంటే మనల్ని శిక్షించేవాళ్ళు, భక్షించేవాళ్ళని. కాబట్టి రక్షించే దేవతా సమూహం మొత్తం గోవులో ఉందనంటే అది మనల్ని అన్ని రకాలుగా రక్షిస్తుందని కదా. గో సేవ చేయడం, గోవుని ఆరాధించడం, తద్వారా గోవు యొక్క వ్యర్థాలని మనం ఏ రకంగా అద్భుతమైన వాటికి వినియోగించుకోవడం, గోమూత్రం, ఇవన్నీ కూడా గోవు వదిలేసేది. అవునండి. ఆవు పాలు ఉన్నాయనంటే దూడకిస్తుంది, దూడ తాగిన తర్వాత దానికి కడుపు నిండా ఎంత తాగాలో అది తాగిపిస్తాము. తర్వాత ఆ పాలను తీసుకుంటే దాంట్లో ఉండే రసాయనాలు, శక్తులు ఇవన్నీ మనకు బయటపడుతుంది. కాబట్టి గోసేవ అనేటువంటిది ఈ భూమి మీద అత్యద్భుతమైనటువంటి సేవగా నా భావన. గోవు నుంచి వచ్చే వ్యర్థాలు గోమూత్రం, అది వ్యర్థమని కూడా అనకూడదేమో గురుగారు. గోమూత్రం, గోమయం, ఇట్లా వచ్చే సబ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రతిదీ ఒక ఉపయోగకరం. దాన్ని పంచగవ్యాలన్నీ కూడా మనకు ఉపయోగకరం. వాటిని తీసుకొని గోదర్బార్ అనే ఒక సంస్థను స్థాపించి ఆ ఉత్పత్తులన్నింటినీ కూడా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గోదర్బార్ అంటే ఏంటి గురూజీ? అంటే గోవు యొక్క దర్బార్ అంటే గోవు యొక్క అసెంబ్లీ, కోర్టు లాగా. ఇట్స్ ఎ కోర్ట్ ఆఫ్ కౌ. అంటే మామూలుగా కోర్టులో ఏంటంటే జడ్జి ఉంటారు, వాళ్ళు ఉంటారు, లేకపోతే రాజులు, ప్రజలు, మంత్రులు, వీళ్ళు వాళ్ళు డిస్కషన్. ఇక్కడ రాజే గోవు, దాని యొక్క ప్రోడక్ట్స్ కౌ నుంచి వచ్చేవే. ఆ కాన్సెప్ట్ తోటి ఇది ఒక గౌ దర్బార్. ఇట్స్ ఎ కోర్ట్ ఆఫ్ కౌ, అంటే గోమాత యొక్క కోర్ట్ అన్నమాట. దాంట్లో ఆ తన నుండి వచ్చేటువంటి పదార్థాలు, దాన్ని పంచగవ్యములు అని అన్నాం కదా ఇందాక. అంటే గోమయము, గోమూత్రము, అలాగనే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5ంటిని కలిపి పంచగవ్యం అంటారు. గవ్యము అని అంటే గవి అంటే ఆవు నుండి వచ్చినటువంటివి, సంక్రమించినటువంటివి, మనకు లభించినవి. ఆవు పేడ అనేటువంటిది చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో జంతువు యొక్క పేడ అంటారు. కాదు, మిగతా మనుష్యులతో సహా మనుష్యుల యొక్క ఏదైతే వ్యర్థం ఉందో
ఇది ప్రకృతిలో భూమి మీద ఎరువుగా పనిచేస్తుందని అంటారు, కానీ ఆవు పేడలో చూస్తే అసలు దాంట్లో ఉన్న మూలికలు, దాంట్లో ఉండేటువంటి శక్తులు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అందుకని పూర్వం రోజుల్లో ఏంటంటే ఆవు పేడని పిడకలుగా మార్చి మనకు నిత్యం యజ్ఞం జరిగితే ఆ పిడకల్ని వాడేవారు వాళ్ళు. ఆ పిడకల్ని అందులో వేయడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ జనరేట్ చేయడానికి అద్భుతమైనటువంటి ఆ శక్తి పిడకల్లో, ఆ పొగలో ఉంటుంది. ఆ పొగలో ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటిని డిస్పెల్ చేయడం, వాటిని తొలగించడం, నిర్మూలన చేయడం, ఆక్సిజన్ని రిఫ్రెష్ చేయడం, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఆవు పేడతో వస్తుంది. అండ్ ఆవు నెయ్యితో వస్తుంది. అండ్ ధాన్యం ఏదైతే ఉందో దాని నవధాన్యాలు ఉన్నాయి కదా, అవి మనం అగ్నిలో వేయడం వల్ల వాటి వల్ల వస్తుంది. అండ్ కట్టెలు కూడా ఏది పడితే అది కట్టెలు కాదు, సమిధలు అన్నారు దాంట్లో యజ్ఞంలో వాడు. సమిధలుగా తీసుకోబడేవి ఏమిటంటే రావి, జువ్వి, మర్రి, తర్వాత మామిడి, తర్వాత చండ్ర, ఇలా రకరకాల జిల్లేడు, ఈ కర్రలన్నీ చెప్పారు. వీటిని సమిధలుగా మార్చి అందులో వేయాలన్నారు. అంటే నెయ్యి కానీ, ఆవు పిడకలు కానీ, ఈ కర్ర పుల్లలు కానీ, ఇవన్నీ కలిపితే ఏదైతే ఒక అద్భుతమైనటువంటి శక్తి వస్తుందో ఆ శక్తి మన యొక్క పర్యావరణాన్ని పవిత్రం చేస్తుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఇది యజ్ఞం తాలూకా. నేను గౌదర్బార్ని ఆరంభించడానికి ముందుగా నేను పూజ చేస్తున్నప్పుడు నాకు ప్రతి కంప్లైంట్ ఏంటంటే ప్రతిరోజు పూజలో అగరవత్తి వెలిగించడం, చూపించడం ఆరిపోయాలి. ఎందుకంటే ఆ పొగకి తట్టుకోలేకపోయేవాళ్ళు. అది లోపలికి వెళ్ళి ఒక రకమైన అనీజీనెస్ వచ్చేది, దగ్గు వచ్చేది, కళ్ళల్లో మంట, తర్వాత గొంతు పట్టేయడం, మంత్రం రాకపోవడం, లేదా మనకు ఆ ప్రశాంతత లేకపోవడం, ఏదో ఒక ఇరిటేటింగ్గా ఉండేది. దీని నుంచి ఏంటి పరిష్కారం, అది దీనివల్ల అని తెలియడం కొంత టైం పట్టింది. ఆ తర్వాత నాకు అర్థమైన తర్వాత ఎలా బయటపడతాం, అసలు దీన్ని ఎలా తయారు చేస్తున్నారని చూశాను. చూస్తే ఇదంతా బొగ్గు, కెమికల్స్, దాన్ని బైండింగ్కి రకరకాల రసాయనాలు. ఎందుకంటే అగరవత్తిలా నిలబడాలంటే బైండింగ్ తోటి ఉండాలి. ఆ వాడేటువంటి ఆ బైండింగ్ మెటీరియల్ కూడా కెమికల్సే. ఇలాగ అన్ని కెమికల్ బేస్డ్గా ఒక అగరబత్తి బయటకు వచ్చేసి ఇంత కట్టలని అమ్మేస్తుంటారు. మనం అది కొనేస్తాం, చాలా చవకగా ఉంటాయి, బాగుంది పోలే. అంటే దేవుడు మన దృష్టిలో ఎంత గొప్పవాడనేది మనం ఆయనకి పెట్టే పదార్థాల బట్టి కూడా ఉంటుంది. అంతే. దేవుడు చాలా గొప్పోడు, కానీ మనం చౌకబారు వస్తువులు పడేసి పర్లేదులే ఏం కాదులే దేవుడు ఏమనుకోడు అనుకుంటే అది పొరపాటది. నా దృష్టిలో భక్తికి ఒక పెద్ద పీట భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం వేస్తుంది. మనకు ఉపచారాలని చెప్పారు, దాంట్లో ధూపం అనేది ఒక ఉపచారం, దీపం అనేది ఒక ఉపచారం, నైవేద్యం. ఇవన్నీ మిగతా మతాల్లో ఉండవు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం. కానీ అయినా కూడా వాళ్ళు అగరబత్తీలు పెడుతున్నారు. పూర్వం రోజుల్లో ఇవేవి లేనప్పుడు వాళ్ళు కూడా దీపాలు వాడాల్సిందే. ఇప్పుడంటే ఎలక్ట్రిఫికేషన్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వచ్చింది కాబట్టి లైట్ వచ్చాయి, కానీ లేకపోతే వాళ్ళకి ధూపం వాడాల్సిందే. ధూపం ఖచ్చితంగా వాడుతున్నారు. ఇప్పుడు ముస్లిం కల్చర్లో ఉంది, క్రిస్టియన్ కల్చర్లో ఉంది, అన్నిట్లోనూ ఉంది. నాదేంటంటే మతాలకు అతీతంగా దీపం కాస్త పక్కన పెడితే ధూపం అనేది మనకు ఒక యజ్ఞం లాంటి భావనతో అక్కడ మన వాతావరణాన్ని పవిత్రం చేయాలి, మన ఆరోగ్యాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలి, హెల్దీ సిచ్యువేషన్ని, సిమ్టమ్స్ని పెంచాలి. తర్వాత మనకు ఆ పూజలో కూర్చున్నంతసేపు చాలా ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మనం చేయగలిగే వాతావరణం అది సృష్టించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేశానంటే కొన్ని రోజులు అగరవత్తులు మానేసి నేను ఈ పిడకలు వాటిల్లోనన్నీ వేసి చేయడం ఏదో ఒకటి చేశాను. అది కొంత వర్కౌట్ అయింది. కానీ ప్రజల్లోకి ఇవన్నీ ఇవ్వాలంటే మళ్ళీ ఈ బొగ్గులు పెట్టి ఇవి చేసి ఇవన్నీ చేయాలంటే కష్టం కదా. అందుకని నేనేం చేశానంటే దాన్ని చాలా ఒక ఇంచుమించు 8 నెలలు దాని మీద అన్ని పక్కకు పెట్టి R&D చేశాను నేనే స్వయంగా. చేసి యజ్ఞంలో వాడేవి సమిధలు వాడతాం కదా, అలాగనే ఇక్కడ వుడ్ పౌడర్ వాడాలి, బొగ్గు వాడకూడదు. అలాగనే మనకు నెయ్యి వాడతారు కదా, ఆ నెయ్యికి ఇందులో ఏం కాంపెన్సేట్ చేస్తాము, నెయ్యి వాడాలి. అలానే పిడకలు హోమంలో వాడతాం. ఇవన్నీ బెస్ట్ ఇంగ్రీడియంట్స్ కదా, వీటిని తీసుకొచ్చి పర్ఫ్యూమ్ కూడా మంచి పర్ఫ్యూమరీస్ దగ్గరికి వెళ్ళాను నేను. నాకు దీంట్లో హానికరం కానిది, హితకరమైనది, అందరికీ అందుబాటులో కూడా వచ్చేటువంటిది నాకు ఇవ్వాలి అని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా నా బాధ విన్నారు. మేము కూడా వీటితో ఇబ్బంది పడుతున్నాం, మీరు తయారు చేస్తే మాకు కూడా పంపండి అని చెప్పి వాళ్ళు అన్నారు. సో మొత్తానికి అన్నీ కలిసాయి. కలిసిన తర్వాత మా R&Dలో ఇప్పుడు బైండింగ్ ఫ్యాక్టర్, అసలు ఇప్పుడు ఎన్ని తయారు చేసాం, ఇది అగరబత్తి లాగా తయారు చేయాలంటే బైండింగ్ చాలా బయట ఏం వాడుతున్నారని నేను వింటే నాకు అసలు అగరబత్తే వద్దనిపించే పరిస్థితి వచ్చింది.
దీని గురించి బాగా ఆర్ఎండి చేస్తే మనకు అడవిలో ఒక చిక్కుళ్ళు మొలుస్తుంటాయి, అడవి చిక్కుళ్ళు అంటారు. అది అడవి చిక్కుళ్ళలో ఉండేటువంటి గమ్ము దేనికి ఉండదు, కానీ అది కాస్ట్లీ, అది గోరుగమ్ అంటాం. సో అది మనకు దొరుకుతుంది. అది నేను వెతికి పట్టుకున్నాను. దాంట్లో గమ్మింగ్ నేచర్ ఉంటుంది. అది వేయడం వల్ల ఏంటనంటే మనకు హానికరం కాదు, బైండింగ్ ఉంటుంది. తర్వాత ఈ అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు అది కూడా న్యాచురల్ వెజిటబులే కాబట్టి అది విషప్రదానం కాదు, అది చాలా మంచిది. సో ఇవన్నీ నేను వర్క్ చేసి దీని మీద చేసి ఒక్క అగరబత్తి కోసం నన్ను అన్నారు ఒకళ్ళు, ఒక్క పుల్ల కోసం మీరు ఇంత కష్టపడుతున్నారని. ఇది అలా అనుకోకండి, ఇది దేవుడి దగ్గర పెట్టేటువంటి సాధనం. ఇది ఒక హిందువే కాదు, అన్ని మతాల వాళ్ళు వాడతారు. ఈవెన్ నాస్తికులు కూడా ఇళ్లలో శుభ్రం చేసుకుంటే వాడికి దేవుడికి పెట్టకపోవచ్చు, వాడి ఇంట్లో మంచిగా ఉండాలి, మంచి ఫ్రేగ్రెన్స్ ఉండాలి, వాతావరణం బాగుండాలని అనుకుంటారు కదా. సో ఇది నా యొక్క సంకల్పం. ఇది ఒక పుల్ల కాదు, ఇది నా సంకల్పము. కాబట్టి దీని నుంచి ఆరంభం అవుతుంది ఒక మార్పుకి. ఇది ఒక పుల్ల అని మీరు అంటున్నారు కదా, ఒక్క పుల్ల ఒక పెద్ద మార్పుకి పునాది అవుతుంది అని ఆలోచన చేసి దాన్ని తయారు చేసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ చేంజ్ అని అక్కడి నుంచి ఒక పుల్లతో మొదలైంది ప్రయాణం. పుల్లతో ప్రయాణం మొదలైంది. అద్భుతం. అది ఈరోజు గౌ దర్బార్ అనే పేరిట, ఎందుకంటే ఇది గోవు నుంచి వచ్చిందే కాబట్టి ఈరోజు చెట్లు పెరగాలన్నా గోవు యొక్క ఇదే వాడుతున్నాం. అన్ని మూత్రము పేడ ఇవన్నీ కలిపి మనం దానికి చెట్లకి వాడుతున్నాం. చెట్టు నుంచి వచ్చేటువంటి పౌడరు గోవు వల్లే. సేంద్రియ ఎరువుల కింద కూడా మనం వాడుతూ ఉన్నాం కదా గురు. ఈవెన్ న్యాచురల్, ఈవెన్ సేంద్రియ ఎరువుల కంటే కూడా దాన్ని న్యాచురల్ అంటాం, ప్రకృతి వ్యవసాయం అంటాం. దాంట్లో ఏంటంటే సహజంగా ఆవు పేడ ఆవు మూత్రం ఇవన్నీ పడిపోతుంటే అవి సహజంగా భూమి తన్ని తినేసి తను బలవర్ధకమై అక్కడి నుంచి తన నుంచి వచ్చే వృక్షాలు సస్యాలన్నీ పెరుగుతుంటాయి. ఆ రకంగా ప్రతిదీ గోవు నుండి వచ్చిందే కాబట్టి పూజా ప్రోడక్ట్స్ మొత్తం కూడా కౌ బేస్డ్గా తీసుకొచ్చి దాన్ని అలా డిజైన్ చేసి ఒక ధూపము దీపం అనే కాన్సెప్ట్ తోటి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయా గురువుగారు? ఆ రేట్లు కూడా ఎలా ఉంటాయనంటే మిగతా కంపెనీలు ఏ రేట్లు ఇస్తున్నా ఆ రేట్లలోనే మనం ఇస్తున్నాం. అంటే అది ఇవ్వాలి అని అంటే ఇట్స్ ఎ బిగ్ కాంపిటేటివ్ మార్కెట్. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే మిగతా కంపెనీలన్నీ బొగ్గు పొడితో ఇస్తున్నారు కదా, మనం కెమికల్స్ లేకుండా ఈ గమ్మింగ్ విషయంలో కానీ బైండింగ్ విషయంలో కానీ పౌడర్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుని 100% క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళ ముందు పెడుతున్నాం. సో దీని మార్కెట్ దీనికి ఉంటుంది. అండ్ ఐ నెవర్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ కాంపిటీటర్, బికాస్ నాతో కాంపీట్ చేసే పదార్థాలు అక్కడ లేవు. అప్పుడు నేను కాంపిటీటర్ని అనుకోలేను కదా. ఎవరైతే తీసుకుంటారో భక్తులు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, వాటిని ఫీల్ అయితే వాళ్ళకే అర్థమవుతుంది. ఒక్కసారి దీన్ని టచ్ చేసిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో ఆ డిఫరెన్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నా అగరబత్తి సంగీతం క్లాసులు నేర్పే వాళ్ళందరూ పెట్టుకుని వాళ్ళు అది అగరబత్తి పెట్టి వాళ్ళు ట్రైల్ వేశారు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళు పాఠాలు నేర్పడంలో కానీ పాటలు పాడడంలో కానీ పిల్లలకు కానీ ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. నేను హై బ్రాంకైటిస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నాకు, నా భక్తుల్లో నా ఫాలోవర్స్లో కానీ, తర్వాత మా సొంత పేరెంట్సే, మా నాన్నగారికి ఉండేది. ఆయన రోజు అగరబత్తి పెట్టి వాసన పీల్చుకుంటే కూడా ఆయనకి ఏమయ్యేది కదా, ఆయన అగరబత్తి పెడితేనే ఆయన కంఫర్టబుల్గా ఉండేవారు. అంటే దాంట్లో నుంచి ఆక్సిజన్ రిఫ్రెష్ చేయగలిగే కెపాసిటీస్ ఉన్నాయి. అది ఆయనకి హీ ఫెల్ట్ ఇట్ వెరీ గుడ్. మనం గౌ దర్బార్ ద్వారా ఏ ప్రోడక్ట్స్ తీసుకొచ్చామండి? బేసికలీ 3 తెగలు చేశాం. ఫస్ట్ ఏమో పూజా లైన్ తీసుకున్నాం. దాంట్లో అగరబత్తులు కానీ కప్ ధూప్స్ కానీ యజ్ఞధార అని ఒక మెటీరియల్ ఉంది. ఇప్పుడు త్వరలో ఇంకోటి రాబోతుంది, అగ్నిహోత్ర అని వస్తుంది. అది కూడా రెడీ అయ్యింది, ప్రాసెస్ రెడీ అయింది. అది చాలా అద్భుతమైన వన్ ఆఫ్ మై బ్రెయిన్ చైల్డ్. అంటే నేను ఎక్కువగా ఇష్టపడినటువంటి ప్రోడక్ట్ అది. అది కూడా చాలా మంచి ప్రోడక్ట్. అది కానీ తర్వాత దీపం ఆయిల్. బేసిక్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో ఈ రేటుకి వచ్చేస్తుంది అని చవక రేట్లకి వెళ్ళిపోయి వైట్ ఆయిల్స్లో కలర్స్ వేసి పర్ఫ్యూమ్ వేసి తోసేస్తున్నారు. అలా కాకూడదని నేను ఒరిజినల్గా ఈ ఆయిల్స్ అన్నిటినీ కూడా కరెక్ట్గా స్టడీ చేసి ఏ ఆయిల్ వెలిగిస్తే మన ఋషులు కనిపెట్టిన ఏ ఆయిల్ వెలిగితే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది. అలాగని ఈ ఆయిల్స్తో పాటు నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది ఏంటంటే తులసి ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్, లవంగం నుంచి తీసిన ఆయిల్, కర్పూరం నుంచి తీసిన ఆయిల్, ఈ మూడింటిని నేను ఏ పర్సంటేజ్లో మిక్స్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ ప్యూరిటీ పొందుతుంది అనే దాని మీద నేను వర్క్ చేసి నేనే సొంతంగా దీపాలు పెట్టుకుంటూ దీపారాధన చేస్తూ ఫీల్ అవుతూ ఆ తర్వాత తయారు చేసినటువంటి దీపము ఐశ్వర్య దీపం అని.
అంటే అమ్మవారి పేరుతోటి ఐశ్వర్య అంబిక అని పూర్తిగా పెట్టకుండా ఐశ్వర్య ఐశ్వర్య దీపం అంటే ఆ దీపారాధన వల్ల వాళ్ళకి ఐశ్వర్యం అంటే ఏంటి? ఆరోగ్యమే అంతే. మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం ఇంకేముంటుంది? ఈ రోజు రేపట్లో 100 కోట్లు ఉన్న వాడికి మొత్తం జబ్బులు పట్టేసి కూర్చున్నాడంటే 100 కోట్ల కంటే వాడి ఆరోగ్యమే వాడికి ముఖ్యం కదా. సో అందుకని దానికి ఐశ్వర్యం అనే పేరు ఎందుకంటే ఆరోగ్యమే ఐశ్వర్యం అని ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఇలాగ పూజలైనంతా కూడా మేము ఆల్మోస్ట్ కవర్ చేసాం. పసుపు, కుంకుమ, చందనం. ఇప్పుడు పసుపు ఉందనుకోండి, మన పసుపు తీసుకుంటే మేము పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఆడించి పసుపు ఇస్తాం. అంతేగాని బయట ఏదో అవుట్ సోర్స్ చేశాడని రంగులు కలిపి దాంట్లో పౌడర్ కలుపుతున్నారు. నేను విన్నది ఏంటంటే మనం వాడే పసుపులో ఈ ఈ సామిల్స్ ఉంటాయి కదా, అక్కడ చిత్రి పొట్టు ఉంటుంది కదా, దాన్ని మెష్ పెట్టి 100 మెష్ చేసి పౌడర్ చేసి ఈ పసుపు కొమ్ములు సగం ఆడించి ఇది సగం కలిపేసి కలర్ కలిపి ఇస్తున్నారు. నాకు అనిపించింది మనం కాదలా కాకూడదని పసుపు కొమ్ములు తెప్పించి ఆడించి మనం ఇస్తున్నాం. అంటే ఇదంతా కూడా మార్కెట్లో ఉండే కాంపిటేటివ్ ప్రైస్కి ఈక్వల్గా ఇస్తున్నాం. అంటే ఎక్కువ లాభాలు ఆశించి చేయడం కాదు ఇది. దాంట్లో లాభం ఉంటుంది, ఎందుకంటే ఇంతమందిని పోషించాలి. దాంట్లో వ్యవస్థ ఇంచుమించు మాకు ఒక 120 మంది దాంట్లో డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు. ఇంకా మేము అవుట్ సోర్సింగ్ చేసి డైలీ వేజెస్ వాళ్ళని లెక్కేయట్లేదు. డెడికేటెడ్ పీపుల్ 120 మంది పనిచేస్తున్నారు. మరి ఇంతమందిని మేము నిలబెట్టుకోవాలంటే నడిపించాలంటే కావాలి. సో ఐ కెనాట్ పుట్ ఫ్రమ్ మై పాకెట్. కాబట్టి ఆ రకంగా పసుపు కానీ, చందనం కానీ, క్యాంఫర్ కానీ, కుంకుమ కానీ, కుంకుమ కూడా ఏవేవో రంగులు మిక్స్ చేసి పౌడర్ మీద అదంతా ర్యాష్ వస్తుంది. మన కుంకుమ రాదు. కారణం ఏంటంటే పసుపు కొమ్ములు ఆడించి దానికి ఏమేం కలిపితే ఆ కుంకుమ వల్ల మనకు హానికరం కాదు అవే కలుపుతాం. ఒరిజినల్గా దాంట్లో నువ్వుల నూనె కలుపుతాం. వాళ్ళు కలపరు, ఏ వైట్ ఆయిల్ కలిపేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ వాళ్ళకి ఏంటంటే నువ్వుల నూనె 1 లీటర్ కొంటే 130 రూపాయలు, 140 రూపాయలు. ఏది ఈ సెకండ్ గ్రేడ్ ఆయిల్, దీని అన్నిటికీ పనికి వచ్చేది. ఫుడ్ ఆయిల్ వాడక్కర్లేదు దీనికి. ఫుడ్ ఈజ్ నెంబర్ 1 గ్రేడ్. ఇది దాంట్లో ప్రాసెస్ అయిన తర్వాత వచ్చేది. అది మనం తీసుకుంటే 130 రూపాయలు, 140 రూపాయలు ఉంటుంది నువ్వుల నూనె. ఈ వైట్ ఆయిల్ అనుకోండి 20 రూపాయలు. వేరియేషన్ ఉంటుందని చెప్పేసి డెఫినెట్లీ వాళ్ళకి మిగులుతుంది కదా, బాగా నేను అలా వద్దు, నాకు మిగులొద్దు, తగులొద్దు. మనం చేసే ప్రోడక్ట్స్ మీద మనం ఖచ్చితంగా మనం ఫోకస్ చేసి చేయాలి అనే దాని మీద వెళ్ళి పూజా లైన్ మొత్తం నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇప్పుడు ఆ అగ్నిహోత్రం ఒకటి వస్తే నాకు ఇంచుమించు కంప్లీట్ అయినట్టే. తర్వాత పూజా లైన్లోనే వేరియంట్స్ కింద ఇంచుమించు ఒక 78 రకాలు వచ్చాయి. పూజా లైన్లో వేరియంట్స్ అంటే ఒక అగరబత్తి తీసుకుంటే అగరబత్తిలో ఇంచుమించు మాకు ఒక 40 రకాలు ఉన్నాయి. ఫ్రేగ్రెన్సెస్ బట్టి, దాని యొక్క కెపాసిటీస్ని బట్టి, ఫ్లోరా బత్తి, ఫ్లవర్ బత్తీస్ అని, తర్వాత న్యాచురల్ బత్తీస్ అని, ఇలాగా మనకు ఒక 40-45 వేరియంట్స్ వచ్చాయి. అలాగనే మనకు పసుపు, కుంకుమ ఇటువంటి వేరియంట్స్, ఇలాంటివన్నీ దీపం ఆయిల్స్లో కూడా పుణ్యదీపం అని ఒకటి మన నువ్వుల నూనె వీటితోటి మిక్స్ చేసినటువంటి పక్కా కాంబినేషన్ తోటి పెట్టాం. ఇలాగా దగ్గర 75 నుంచి 80 వేరియంట్స్ తోటి పూజా లైన్ అంతా కూడా వచ్చింది, కవర్ అయింది. ఇప్పుడు మేము ఏం చేసామంటే బాడీ కేర్ కూడా ప్లాన్ చేసాం. బాడీ కేర్ ప్లాన్ చేసి సోప్స్ అనేది నాకు ఒక డ్రీమ్. అంటే సబ్బు రాసుకుంటే నాకు స్కిన్కి పడేది కాదు. ఏ సబ్బు వాడుతున్నా ఎక్కడో అలర్జీ, ఏదో రకంగా ఇది ఉండేది, డిస్టర్బెన్స్ ఉండేది. అసలు సబ్బు అంటే ఏంటని చూస్తే నిజంగా సబ్బు అని గబ్బే. సబ్బు వాడడం అంటే గబ్బే. కానీ దాంట్లో ఎంతవరకు మనం అది వాడకుండా ఉండలేం. సో దాన్ని ఎంతవరకు లెస్ చేస్తూ పోతాం. దాంట్లో ఉండే ఆ బ్యాడ్ క్వాలిటీస్ని ఎంతవరకు మనం తగ్గించుకుంటూ తీసుకెళ్ళి జీరో చేయలేం. కానీ 90 వరకు అయితే మనం మంచి క్వాలిటేటివ్ సోప్ ఇవ్వచ్చు, మంచి TFM తోటి ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద చూస్తే ఆవు పాలతోటి చేస్తే చాలా మంచిది. ఆవు పాలు, అలోవెరా, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కలిపి మేము కోల్డ్ ప్రాసెస్డ్ సోప్స్ ఇస్తున్నాం. యూ కెన్ నెవర్ డ్రీమ్ ఇన్ లైఫ్ దట్ 40 రూపాయలకి కోల్డ్ ప్రాసెస్ సోప్ ఇవ్వడం అనేది ఏ కంపెనీ చేయలేదు, ధైర్యం చేయలేదు. ఎందుకనంటే మామూలు సోపు తయారవ్వాలి అంటే కనీసం వాళ్ళు ఒక గంటకి 1,50,000 సోపులు తయారు చేయొచ్చు ఒక గంటకి. కానీ కోల్డ్ ప్రాసెస్ సోప్ ఒకటి తయారవ్వాలంటే 30 రోజులు పడుతుంది. అది న్యాచురల్గా హీలింగ్ అవ్వాలి. అంటే కోల్డ్ ప్రాసెస్లో మీకు చెప్పాలంటే మైసూర్ పాక్ చేస్తారు, అది మీకు ఐడియా ఉంటుంది. అలా అంతా కలిపేస్తే మైసూర్ పాకు వేడి చేసి ఆ పాకం పోస్తారు. ఇందులో వేడి చేయకూడదు, ఇదంతా కోల్డ్ ప్రాసెస్. ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత అది ఒక ట్రేలో పోస్తే ఇట్ టేక్స్ 24 hours టైమ్ టు గెట్ సొలిడిఫైడ్. మైసూర్ పాకు వేడి చేస్తారు కాబట్టి 2 గంటల్లో సొలిడిఫై అయిపోతుంది. ఇది వేడి చెయ్యం కాబట్టి, కోల్డ్ కాబట్టి ఇది 24 hours టైం పడుతుంది. దాన్ని తీసిన తర్వాత దాన్ని కట్ చేస్తాం.
ఆ కేక్ని మళ్ళీ చేత్తోటి పంచ్ చేస్తాం, ఎందుకంటే మా లోగో ఉండాలని, మా ఆలోగ్రం ఉండాలని దాని మీద వేస్తాం. వేసిన తర్వాత ఈ సోప్స్ని నార్మల్ రూమ్ టెంపరేచర్లో పెట్టి దాన్ని 24 days ఇట్ హ్యాస్ టు హీల్ బై ఇట్స్ ఓన్. ఓకే, అప్పుడు అది కేక్ పర్ఫెక్ట్గా తయారవుతుంది. 30th day మేము ప్యాక్ చేస్తాం దాన్ని. సో అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 40 days 45 days అవుతుంది. దాని రిజల్ట్స్ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ సోపు వాడితే రెండో సోపు వాడరు మళ్ళీ, ఎందుకంటే తెలుస్తుంది ఆ స్కిన్ మీద. ఎనీ కైండ్ ఆఫ్ వాటర్, ఎనీ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్కి సోప్స్ పనిచేస్తుంది. ఓకే. సో దాంట్లో కోకోనట్ ఆయిల్ కానీ, అలోవెరా కానీ, కౌ మిల్క్ కానీ, మేము వాడే పర్ఫ్యూమ్స్ కానీ ఇన్ని చాలా క్వాలిటేటివ్ వాడుతున్నాం. బట్ వీఆర్ గివింగ్ ఫర్ 40 rupees, ఎందుకంటే కాంపిటేటివ్ మార్కెట్లోకి వెళ్ళాలి, మనం మంచి మరి ప్రోడక్ట్ మీకు సాధ్యమవుతుందా గురూజీ? చేస్తున్నాం. అంటే దాంట్లో మినిమం ఉంది, మనకు మ్యాక్సిమం లేదు. సో వీ డోంట్ వాంట్ టు స్క్వీజ్ మ్యాక్సిమం, దట్ ఈస్ నాట్ అవర్ యాటిట్యూడ్. అది నా ఇది. మీ ఆలోచన విధానం అది ఇప్పుడు నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేసి నా సలహా తీసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం స్క్వీజ్ చేసేయచ్చు, దీంట్లో చేయొచ్చు. ఆ రేట్స్ అన్నీ అబ్నార్మల్ పెట్టి చేయొచ్చు. కాబట్టి అలా కాకుండా మంచి ఒక లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మేము మంచి ప్రోడక్ట్స్ వాడుతున్నాము. ఎందుకంటే సోప్ వాళ్ళు వాడతారు, షాంపూ వాడతారు, హెయిర్ ఆయిల్ వాడతారు. ఇవన్నీ మేము ఎంత మంచి ప్రైస్కి ఇస్తున్నామనంటే యూ కెన్ నెవర్ డ్రీమ్ దట్. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ గౌ దర్బార్. రెండోది, దీంట్లో మిగిలింది కూడా వీళ్ళందరికీ ఖర్చు పెట్టను, మిగిలింది కూడా మేము గోవులకు ఖర్చు పెడతాం. గోవుల్ని బాగా చూసుకోవాలి, ఎందుకంటే గోవే కదా. గురూజీ, గోశాలను చూసాను, అసలు ఎంత ఆనందం అనిపించిందంటే ఇలా ఈ గోశాలని ఇలా కూడా ఉంటాయా. అది మేము మేత పెట్టిన తర్వాత మీరు మళ్ళీ ఏదైనా పట్టుకెళ్తే తినవు, ఇలా పక్క మూత అంటే కడుపు నిండిపోతాయి. జనరల్లీ ఆవులు ఎదురు చూస్తాయి, జంతువులు ఏమొస్తాయని ఎదురు చూస్తాయి, చంటి పిల్లల్లాగా తినవవి. అలాగ మేము దాన్ని అంత బాగా డెవలప్ చేసాం. పిల్లల్ని, దూడల్ని మాకు ప్రత్యేకంగా ఒక వైద్య బృందం ఉంది, వాళ్ళు ఎప్పుడు నిరంతరం అవి చూసుకుంటూ ఉంటారు. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కొన్ని ఇబ్బందులు వస్తాయి, అంటే పుట్టుక జీవి ఇవన్నీ కాబట్టి చెప్పలేదు. ఏదో 1-2 అలా జరుగుతుంటాయి ఇన్నిటి మీద. బట్ 99.9% మేము వీఆర్ టోటలీ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా. అండ్ సంధ్యా గురుకులను నడుపుతాము, దానికి కూడా కొంత గౌ దర్బార్ సపోర్ట్ చేస్తుంది. అంటే రిమోట్ ఏరియా గౌ దర్బార్ నుంచి వచ్చే ఏదైతే మిగులుతుందో కొంచెం మిగిలినా కూడా దాన్ని మిగతా వాటి సద్వినియోగం. అంటే టార్గెటే గోవులు, గోవులకు పెట్టాలి, గోవుల్ని బాగా చూడాలి మన టార్గెట్. ఎందుకంటే అది ప్రొటెక్ట్ అయితే ఈ భూమి క్షేమంగా ఉంటుంది అనేటువంటిది మన భూక్షేమం కోసం. అలాగనే బాడీ కేర్లో కూడా మేము సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, హ్యాండ్ వాష్ ఇవన్నీ తీసుకొచ్చాం. ఈ లైన్స్ అన్నీ తెచ్చాం. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు హెయిర్ ఫాల్ ఆగడానికి ఒక షాంపూ, ఒక హెయిర్ ఆయిల్ కిట్ తయారు చేస్తున్నాం. అది ఒక కిట్. అది అలాంటి డాండ్రఫ్ ఫ్రీ అవ్వడానికి ఒక హెయిర్ ఆయిల్, ఒక షాంపూ, ఇది ఒక కిట్ లాగా తయారు చేస్తున్నాం. తర్వాత ఒక ప్రీమియం సోప్ తీసుకొస్తున్నాం, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 180 rupees అవుతుంది ఒక సోపు. బట్ దట్ సోప్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, యునిక్గా ఉంటుంది. సో అలాగా ఒక ప్రీమియం స్టాండర్డ్స్లో కూడా తీసుకొస్తున్నాము. అలానే హెల్త్ బేస్డ్గా మా దగ్గర ఘీ అనేటువంటిది వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్. ఇప్పుడు చాలామంది ఘీ వాడొద్దు అనేది ఒకప్పుడు చెప్పేవారు, కానీ ఇప్పుడు డాక్టర్లతో సహా ఇక్కడ వచ్చి తీసుకుంటారు. ఎందుకంటే ఘీ అంటే గేదె నెయ్యి కాదు, ఆవు నెయ్యిలో ఉండేటువంటివన్నీ కూడా మేము ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే మా దగ్గర మొత్తం ల్యాబ్ టెస్టెడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మాకు దొరికాయి. అవి నేను చాలా మందికి చెప్పిన తర్వాత నవ్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దట్. అంటే బయట దొరికే మనకి నెయ్యికి మన నెయ్యికి ఉన్న డిఫరెన్స్ ఏంటి గురూజీ? ఇప్పుడు మనకు గౌ దర్బార్లో ఇచ్చే నెయ్యి మేము ఏం చేస్తున్నామనంటే, ఆవు పాలు పితికిన తర్వాత అంటే అఫోర్డబిలిటీ కూడా చూడాలి. సో ఇప్పుడు పాలు కాచి వెన్న చేసి దాన్ని కరిగించి తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. సో దానికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు, పాల ఖర్చు కలుపుకొని మేము రీజనబుల్గా ఇప్పుడు ఏదైతే మంచి ప్రైస్ తోటి గౌ దర్బార్ త్రూ ఇస్తున్నామో దట్ ఈస్ ద నెంబర్ 1 కౌ ఘీ, దాంట్లో అనుమానం లేదు. అందుకనే మాకు తీసుకునేటువంటి వినియోగదారులు కూడా ఒకసారి మన నెయ్యి వాడిన తర్వాత ప్రతి ఒక్కరు దే ఆర్ కనెక్టింగ్ టు దట్. అంటే మిగతా నెయ్యి బ్రాండ్లు వాడుతున్నారు, తెలుస్తుంది, దీని తాలూకా ఫీల్ తెలుస్తుంది. అలాగనే ఎడిబుల్ ఆయిల్స్ కూడా, కోల్డ్ ప్రెస్డ్ ఎడిబుల్ ఆయిల్స్ కూడా ఇస్తున్నాం. కోకోనట్ ఆయిల్ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సెసమి ఆయిల్ కానీ, అలాగనే సాఫ్లవర్ అంటే కుసుమ ఆయిల్, అలాగనే మనకు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్స్, ఇవన్నీ కూడా మేమేం చేస్తున్నామంటే రిఫైన్ చేయకుండా దాన్ని ఒక 7 layers ఫిల్టర్ చేస్తున్నాం. అది ప్రెస్ చేసిన తర్వాత 7 layers ఫిల్టర్ అవుతుంది.
ఫిల్టర్ అయిన తర్వాత ఒరిజినల్ ఆయిల్ అలాగనే ఉంటుంది. అంటే దాంట్లో ఎన్రిచ్ అయినటువంటి న్యూట్రిషియస్ వాల్యూస్ దెబ్బతినకుండా ఉండాలి. ఎందుకంటే ఆయిల్లో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు రిఫైన్ చేసి చూస్తే మొత్తం పీకేస్తున్నారు, అది అవును అవును తీసేసి దాంట్లో మళ్ళీ ఏవో మిక్స్ చేసి మనకు పంపుతున్నారు. అది వద్దనేటువంటిది ఇప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చింది. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అపోజింగ్ దట్ ఆర్ ఎనీథింగ్. మన ప్రోడక్ట్లో ఉండే వాల్యూస్ని నేను చెప్పుకుంటున్నాను. సో ఇలాగా ఎడిబుల్ ఆయిల్, సాల్ట్ కూడా, రాక్ సాల్ట్ కూడా చాలా క్వాలిటేటివ్ రాక్ సాల్ట్, ఎక్కడ ఏది ఇది లేకుండా తెస్తున్నాము. బెల్లం ఒకటి చాలా నాకైతే నిజంగా చాలా ఒక నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, గంగ ఒడ్డున పండిస్తున్నారు చెరుకు తోట. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా పరిచయం అయింది. ఎక్కడ, హిమాలయాల్లో. ఆ గంగ ఒడ్డున పండేటువంటి చెరుకుల్ని తీసి బెల్లం పాకం చేసి దాన్ని జాగిరీ కింద చేసి దాన్ని చిన్న పార్టికల్స్ లాగా బ్రేక్ చేసి ఇస్తారనమాట. అది డియాక్స్ చేసేసి ఇస్తారు. ఖచ్చితంగా ఆ బెల్లము వాడితే పాలల్లో వాళ్ళలో పిల్లలకి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. సో కాబట్టి న్యాచురల్ది, నో కెమికల్ మిక్స్డ్ ఆ జాగ్రీ పౌడరు, హనీ, అలానే గోర్క్, ఇలాగా హెల్త్ బేస్డ్గా కొన్ని ప్రోడక్ట్స్. ఇలా టోటల్గా గౌదర్బార్లో ఇప్పటికీ 110 నుంచి 120 రకాల ప్రోడక్ట్స్ వేరియంట్స్ తోటి రకరకాలుగా వచ్చాయి, ప్రజల్లోకి అందుబాటులోకి ఉన్నాయి. ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగనే మనకు జనరల్ ట్రేడ్లో కూడా సర్వీసెస్ ఉన్నాయి. చాలా అద్భుతం గురూజీ. అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీతో మాట్లాడే ముందే నేను ఒక నెల రోజుల క్రితమే మన వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ప్రోడక్ట్స్. ధూపం తీసుకున్నాను, దీపం తీసుకున్నాను, పూజా సామాగ్రికి సంబంధించి, అలానే సోపులకు సంబంధించి డైరెక్ట్గా నేనే ఉపయోగించాను. ఎంత అద్భుతం అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేశాకే మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో. దేనికి అదే, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా తూచా తప్పకుండా 100% కరెక్ట్ గురూజీ. నాకు ఒక అదృష్టం ఏంటంటే, చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు ఇంత ఐడియాలజీ నాకు ఉండొచ్చు, కానీ మేనేజ్మెంట్ కానీ దాని ఆపరేషన్స్ కానీ చేసే వాళ్ళ దగ్గర ఆ ఫోకస్ లేకపోతే, ఆ కమిట్మెంట్ లేకపోతే నావన్నీ మాటలుగా మిగిలిపోతాయి. కానీ నాకు ఒక అదృష్టం ఏంటంటే, ఎవరెవరినైతే నేను ఏ స్పాట్లో పెట్టానో వాళ్ళందరూ నాకన్నా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి, నాకన్నా అధికంగా దాంట్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు అదే ఆ స్టాండర్డ్స్ని ఒక ఏదైతే మెయింటైన్ చేస్తూ తీసుకొస్తారు. అంత మంచి సిస్టమ్ని తీసుకురాగలిగారు అంటే అదొక్కటి అదృష్టం నాకు. అంటే మనం తీసుకొచ్చాము అనేది, అంటే ఏముందమ్మా, మనిషి ఈ రోజు ఒకలా ఉంటాడు, రేపు ఒకలా ఉంటాడు, మన మనస్సే ఒకలా ఉంటుంది, ఇంకోలా. కానీ అలా ఉండకుండా ఉండాలి అని అంటే దైవానుగ్రహం ఉండాలి నా దృష్టిలో. అది మీరు అన్నారు నాకు ఒక ఆనందం అంటే, మీరు సోపు వాడారు కదా. వాడానండి. జనరల్లీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లకి హీరోయిన్లు వాళ్ళందరినీ పెట్టి సోపులు వాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడు ఆ సోపు ముట్టుకోరు. వాళ్ళదంతా న్యాచురల్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు సోప్స్ అనేది బ్రాండింగ్ కోసం, కంపెనీ కోసం ఇలా పెట్టినట్టు చూపిస్తారు, లేదా కొంతమంది పెట్టని కూడా పెట్టరు. ఆ సోప్ అక్కడ ఉంటుంది, వాళ్ళు ఉంటారు, నురగున్నట్టు ఉంటుంది, స్నానం చేసేస్తారు. మనం ఊహించుకోవాలి ఈ సోపుతో స్నానం చేసి ఉంటారని. మనం ఆ దాంట్లో వెళ్ళి కొంటాము. కానీ నాకేంటనంటే, ఈ సోప్ అనేది కోల్డ్ ప్రాసెస్డ్ సోప్. ఐ కెన్ ఛాలెంజ్ ఏ కంపెనీ అయినా 40 రూపీస్కి కోల్డ్ ప్రాసెస్డ్ సోపు ఇవ్వలేదు. ఇప్పుడు మాకు కూడా ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇది మాకు బియాండ్ లిమిట్స్ వెళ్తున్నాయి, మేము అందించలేము. ఎందుకంటే 30 రోజులు పడుతుంది కదా. ఇప్పుడు మాకు లక్షల మీదకి వెళ్ళిపోయాయి అనుకోండి, మేము అందించలేము. కాబట్టి ఇది మాకు ఓపిక ఉన్నంత వరకు ఎంతవరకు చేయగలం అంతవరకు తీసుకొస్తామని. చాలా సంతోషంగా ఉంది గురూజీ నాకు మీతో మాట్లాడినందుకు. ముందు గోవు యొక్క ప్రాశస్త్యం కానీ, ఆ ప్రోడక్ట్స్ వల్ల ఉపయోగం కానీ సవివరంగా తెలియచేశారు. నమస్తే. హరి ఓం.